నెల్లూరులో ప్రతి సంవత్సరం జరిగే రొట్టెల పండుగను ఎందుకు జరుపుకుంటారు? అసలు రొట్టెల పండుగ చరిత్ర ఏంటి? రొట్టెలు తీసుకుంటే నిజంగానే కోరికలు నెరవేరుతాయా? ఒక సాధారణ రొట్టె లక్షలాది మంది జీవితాలను మార్చిందని ఎందుకు నమ్ముతున్నారు? ఉద్యోగం, పెళ్లి, సంతానం, సంపద, ఏ కోరికనైనా ఈ ఒక్క రొట్టెతో నెరవేరుతుంది అని మీకు తెలుసా? నెల్లూరులో ప్రతి సంవత్సరం లక్షల మంది ఎందుకు ఒకరితో ఒకరు రొట్టెలు మార్చుకుంటారు? ఈ నెల పండుగ వెనుక దాగి ఉన్న అసలు చరిత్ర ఏంటి? 12 మంది షాహీదుల కథ, అలాగే అందరికీ తెలియని నిజాలు ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక రొట్టె కోసం రాత్రంతా నిద్ర మానేసి వందల కిలోమీటర్లు ప్రయాణించి నెల్లూరుకు వచ్చే లక్షలాది మంది వాళ్ళు అందరూ కుల, మతం, భేదం తేడా లేకుండా ఈ రొట్టెల పండుగ మహాఘనంగా జరుపుకుంటారు. ప్రపంచంలో ఇలాంటి పండుగ మరొకటి లేదు అని కూడా చెప్పవచ్చు. ఇక్కడ డబ్బు కాదు, బంగారము కాదు, ఒక సాధారణ రొట్టెనే లక్షల మంది ఆశగా మార్చుతుంది. ఒక్క రొట్టె ఒక మనిషి జీవితాన్ని మార్చగలదా? ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువకుడు, పెళ్లి కోసం ఎన్నో సంవత్సరాలుగా ఆశతో ఉన్న యువతి, సంతానం కోసం దేవుడిని వేడుకుంటున్న దంపతులు, అప్పుల బాధలతో సతమతమవుతున్న కుటుంబం, వీరందరూ ఒకే చోటుకు చేరి ఒక సాధారణ రొట్టెను ఒకరికొకరు మార్చుకుంటారు. ఆశ్చర్యకరంగా ఉన్న వారిలో చాలా మంది తమ కోరికలు నెరవేరాయని చెబుతూ ఉంటారు. అసలు ఈ రొట్టెల పండుగ వెనుక ఉన్న నిజం ఏమిటి? ఇది కేవలం ఒక సాంప్రదాయమా, లేక ఎన్నో శతాబ్దాలుగా ప్రజలు విశ్వాసాన్ని నిలబెట్టుకుంటున్న ఒక ఆధ్యాత్మిక ఆచరణ అనేది ఈ రోజు మనం నెల్లూరులో రొట్టెల పండుగ గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఈ రొట్టెల పండుగను ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు నగరంలో ఉన్న బారా షాహీద్ దర్గా వద్ద ప్రతి సంవత్సరం మొహరం సందర్భంగా జరిగే రొట్టెల పండుగ దేశంలోనే అత్యంత విశిష్టమైన సాంప్రదాయాల్లో ఒకటిగా గుర్తించబడింది. ఈ పండుగకు ముస్లింలు మాత్రమే కాదు, కుల, మతం, భేదం అనే తేడా లేకుండా ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు మరియు ఇతర మతాలకు చెందిన లక్షలాది మందులు భక్తులు కూడా వస్తారు. ఇక్కడ మతం, కులం, భాష అనే భేదాలు అస్సలు కనిపించవు. ప్రతి ఒక్కరూ తమ మనసులోని ఒక కోరికతో వస్తారు. అదే ఈ పండుగ గొప్పతనం అని చెప్పవచ్చు. మనుషులను విశ్వాసం అనే ఒక బంధంతో కలిపే అరుదైన ఉత్సవం ఈ నెల్లూరు రొట్టెల పండుగ. ఇది బారా షాహీద్ అంటే, బారా అంటే 12, షాహీద్ అంటే అమర వీరులు అనే అర్థం. బారా షాహీద్ దర్గా దగ్గర స్థానిక సాంప్రదాయాల ప్రకారం ఈ ప్రాంతంలో అమరులైన 12 మంది జ్ఞాపకార్థం ఈ దర్గా ఏర్పడింది అని విశ్వసిస్తారు. వారు సమాధుల వద్ద ప్రార్థనలు చేస్తే మనసులోని కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్మకం. ఈ కథకు భిన్నమైన స్థానిక కథనాలు ఉన్నప్పటికీ ఈ దర్గా దశాబ్దాలుగా భక్తి, గౌరవం, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది అని చెప్పవచ్చు. ఈ పండుగన అత్యంత ప్రత్యేకమైన విషయం ఏంటంటే రొట్టెల మార్పిడి. ఒక వ్యక్తి తన కోరిక నెరవేరాలని ప్రార్థిస్తూ ఒక రొట్టెను స్వీకరిస్తాడు. తరువాత తన కోరిక నెరవేరిందని నమ్మితే వచ్చే సంవత్సరం అదే పేరుతో మరో రొట్టె తీసుకొని వచ్చి అదే కోరికతో వచ్చిన మరొకరికి అందిస్తారు. అందుకే ఇక్కడ ఉద్యోగ రొట్టె, వివాహ రొట్టె, సంతాన రొట్టె, ఆరోగ్య రొట్టె, విద్య రొట్టె, ఐశ్వర్య రొట్టె వంటి అనేక పేర్లు వివసిస్తాయి. ఇది కేవలం రొట్టె కాదు, ఒక ఆశను మరొకరికి అందించే సంకేతం అని కూడా చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. రొట్టె మార్చుకుంటే కోరికలు తప్పకుండా నెరవేరుతాయని శాస్త్రీయంగా నిరూపితమైన ఆధారాలు లేవు. చాలా మంది తమ వ్యక్తిగత అనుభవాలను పంచుకుంటూ ఉన్నారు. మరికొందరు దీనిని భక్తి మరియు విశ్వాసానికి ప్రతీకగా భావిస్తారు. అందువల్ల దీనిని ఒక ఆధ్యాత్మిక సాంప్రదాయంగా గౌరవించడం సరైనది అని, కానీ ఖచ్చితమైన ఫలితం వస్తుంది అని కూడా చెప్పవచ్చు. అందుకే ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు తెల్లవారుజామునే చెరువు వద్దకు చేరుకొని తమ చేతుల్లో రొట్టెల
కన్నీళ్లతో ఒకరినొకరు వెతుక్కుంటూ కనిపిస్తారు. అక్కడ కనిపించే దృశ్యం ఎంతో భావోద్వేగంగా ఉంటుంది. జాతి మతాలు లేకుండా రొట్టెల మార్పిడి చేసుకోవడమే ఇక్కడ చాలా ప్రత్యేకమని చెప్పవచ్చు. ఎవరు ఉద్యోగం వచ్చినా ఆనందంతో రొట్టె ఇస్తుంటారు. మరొకరు పెళ్లి జరిగిందనుకుని కృతజ్ఞతతో రొట్టె పంచుకుంటూ ఉంటారు. మరికొందరు సంతానం కలిగిందని కన్నీటి ఆనందంతో ముక్కు తీర్చుకుంటూ ఉంటారు. ఈ దృశ్యాలు చూసిన వారికి ఇది కేవలం పండుగ కాదని, మనుషుల ఆశలు మరియు కృతజ్ఞత కలయిక అని అనిపిస్తుంది. అందుకే నెల్లూరు రొట్టెల పండుగను కేవలం ఒక మతపరమైన కార్యక్రమంగా కాకుండా విశ్వాసం, మత సామరస్యం, ఆశ, కృతజ్ఞతలకు ప్రతీకగా భావిస్తారు. ఇదే కారణంగా ఈ సాంప్రదాయం దశాబ్దాలు కాదు, శతాబ్దాలుగా కొనసాగుతుంది అని చెప్పవచ్చు. లక్షలాది మంది ఇప్పటికీ అదే నమ్మకంతో ప్రతి సంవత్సరం ఈ పండుగకు హాజరవుతూ ఉంటారు. వారి విశ్వాసం వెనుక ఉన్న శక్తి ఏమిటో ప్రతి ఒక్కరూ తమ అనుభవాల ద్వారా అర్థం చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు పూర్తిగా దర్గా గురించి తెలుసుకుందాం. నెల్లూరులో జరిగే రొట్టెల పండుగ వెనుక ఒక ప్రసిద్ధి స్థానిక కథ ఉంది. బారా షాహీద్ అంటే పర్షియన్ ఉర్దూలో 12 మంది అమరవీరులు అని అర్థం. స్థానిక కథనం ప్రకారం అనేక శతాబ్దాల క్రితం ఇస్లాం మతానికి చెందిన 12 మంది ధైర్యవంతులు ఒక యుద్ధంలో వీరమరణం పొందారు. వారి త్యాగాన్ని గౌరవిస్తూ వారు సమాధి చేయబడిన ప్రదేశంలో దర్గా నిర్మించబడింది. కాలక్రమేణా ఆ ప్రదేశం పవిత్ర క్షేత్రంగా మారి ప్రజలు అక్కడ ప్రార్థనలు చేయడం ప్రారంభించారు. ఒకసారి ఒక మహిళ తన జీవితంలో తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటూ ఈ దర్గాకు వచ్చి మనస్ఫూర్తిగా ప్రార్థించిందని స్థానికంగా చెబుతారు. ఆమె మొక్కు నెరవేరిన తరువాత కృతజ్ఞతగా ఒక రొట్టెను తీసుకొచ్చి తనలాగే కోరికతో వచ్చిన మరో మహిళకు ఇచ్చిందట. ఆ తరువాత ఆ మహిళ కోరిక కూడా నెరవేరిందని ప్రచారం జరిగింది. ఈ సంఘటనతో రొట్టెలు పరస్పరం మార్చుకునే ఆచారం ప్రారంభమైందని స్థానిక విశ్వాసం చెబుతోంది. ఆ తరువాత ఉద్యోగం, వివాహం, సంతానం, ఆరోగ్యం, విద్య వంటి వివిధ కోరికల కోసం ప్రత్యేక పేర్లతో రొట్టెలను మార్చుకునే సాంప్రదాయంగా ఏర్పడింది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ 12 మంది షాహీదుల గురించి, అలాగే రొట్టెల పండగ ఎలా ప్రారంభమైందనే విషయం చారిత్రక ఆధారాలు పరిమితంగా ఉన్నాయి. ప్రస్తుతం చెప్పబడే కథలు ఎక్కువగా స్థానికులు తరతరాలుగా వినిపిస్తున్న గాథలు, భక్తుల యొక్క విశ్వాసం అని చెప్పవచ్చు. రొట్టెల పండుగ ఎక్కడ జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు నగరంలో బారా షాహీద్ దర్గా వద్ద ప్రతి సంవత్సరం మొహరం సందర్భంగా ఈ రొట్టెల పండుగ జరుపుకుంటూ ఉంటారు. ఇది మతాలకు అతీతంగా వేలాది లక్షలాది మంది పాల్గొనే విశిష్ట ఉత్సవం. దర్గాకు సమీపంలో స్వర్ణాల చెరువు వద్ద భక్తులు రొట్టెలను పరస్పరంగా మార్చుకోవడం ఈ పండుగలో ప్రధాన ఆచారమని చెప్పవచ్చు. బారా షాహీద్ దర్గా చరిత్ర. బారా అంటే 12, షాహీద్ అంటే అమర వీరులు. స్థానిక సాంప్రదాయం ప్రకారం శాంతి, సాభ్రత కోసం పోరాడిన 12 మంది వీరుల జ్ఞాపకార్థం ఈ దర్గా నిర్మించబడింది అని విశ్వసిస్తూ ఉంటారు. వారి సమాధుల వద్ద ప్రజలు ప్రార్థనలు చేస్తూ మొక్కులు పెట్టి సాంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతుంది అని చెప్పవచ్చు. ఈ కథకు సంబంధించి భిన్నమైన స్థానిక గాథలు ఇప్పటికీ నడుస్తూ ఉన్నాయి. అసలు రొట్టెలు ఎందుకు మార్చుకుంటారు ఇప్పుడు చూద్దాం. ఒక వ్యక్తి తన కోరిక నెరవేరాలని ప్రార్థిస్తూ ఒక రొట్టె తీసుకుంటారు. కోరిక నెరవేరిందని నమ్మిన తరువాత తదుపరి సంవత్సరం అదే పేరుతో మరో రొట్టె తీసుకువచ్చి అదే కోరికతో వచ్చిన మరొక భక్తికి ఇస్తాడు. ఇది కృతజ్ఞతకు, విశ్వాసానికి ప్రతీకగా భావిస్తారు. ఈ ఆచారంలో వివాహం, ఉద్యోగం, ఆరోగ్యం, సంతానం, ఇల్లు వంటి ఎన్నో రకాల రొట్టెలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కోరికలు నిజంగానే నెరవేరుతాయా అని చూద్దాం. చాలామంది తమ కోరికలు నెరవేరాయని వ్యక్తిగత అనుభవాలు చెబుతున్నాయి. అయితే
రొట్టె మార్చుకోవడం వల్లే కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అని చెప్పవచ్చు. ఇది భక్తుల విశ్వాసం, ఆధ్యాత్మిక నమ్మకం, సాంప్రదాయం ఆధారంగా కొనసాగుతున్న ఆచారం అని చెప్పవచ్చు. ప్రపంచం దృష్టిని ఆకర్షించిన పండుగ. ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక మరియు ఇతర దేశాల నుండి, ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఈ పండుగకు వస్తారు. ఇది మత సామరస్యానికి ప్రతీకగా గుర్తింపు అని చెప్పవచ్చు. ఈ పండుగకు ప్రత్యేకమైన ఆకర్షణీయకత ఏమిటి అంటే, ముస్లింల పండుగను అందరూ చేసుకోవడమే ఈ పండుగకు విశ్వసనీయమైన ఆకజ్ఞత అని చెప్పవచ్చు. ఒక్క మాటలో చెప్పాలి అంటే రొట్టెల పండుగ కేవలం రొట్టెలు మార్చుకునే ఉత్సవం కాదు. ఇది విశ్వాసం, కృతజ్ఞత, ముఖ్యంగా మత సామరస్యం, మత తేడా లేకుండా ఆశల ప్రతీకగా నిలిచిన అరుదైన సాంప్రదాయం అని చెప్పవచ్చు. కోరికలు తీరుతాయి అని వ్యక్తిగత విశ్వాసం అని కూడా చెప్పవచ్చు. ఒక మాటలో చెప్పాలి అంటే నెల్లూరు రొట్టెల పండుగ ప్రత్యేకత ఏమిటంటే, ఇది ఒక్క మతానికే తేడా లేకుండా ఒక్క కులానికి మాత్రమే పరిమితమైన పండుగ కాదు అని కూడా చెప్పవచ్చు. ఇక్కడ ముస్లింలు యొక్క దర్గా ఉన్నప్పటికీ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ఒకే చోట చేరి తమ కోరికల కోసం ప్రార్థిస్తారు. భాష, మతం, కులం అనే భేదాలు పక్కన పెట్టి అందరూ ఒకరినొకరు రొట్టెలు మార్చుకోవడం ఈ పండుగ యొక్క గొప్పతనం అని చెప్పవచ్చు. అందుకే ఈ ఉత్సాహాన్ని మత సామరస్యానికి చిహ్నంగా చెబుతూ ఉంటారు. మరి ఇలాంటి గొప్ప పండుగను అసలు ఎక్కడా జరుపుకోరు. మరి మీరు ఈ రొట్టెల పండుగకి ఎప్పుడైనా అటెండ్ అయ్యారా? మరి మీరు వెళ్ళినప్పుడు ఎలా అనిపించింది, ఏంటి, మీరు ఏ రొట్టె కోసం వెళ్ళారు, మీ కోరికలు ఎలా అనిపించాయి ఏంటి అని తప్పకుండా కామెంట్ చేయండి. మీరు ఏ రొట్టె తెచ్చుకున్నారు, ఈ పండుగకు మీరు అటెండ్ అయినప్పుడు మీ భావాలు ఎలా అనిపించాయి ఏంటి ఒక్కసారి కామెంట్లో తప్పనిసరిగా పంచుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం, మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూ ఉండండి. రేపు ఇంకొక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్. ప్లీజ్ సబ్స్క్రైబ్.